మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలు నియమించాడు. ఆ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే కీర్తన గ్రంథం 82వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, మీరు దైవములై ఉన్నారని, మీరందరూ సర్వోన్నతుని కుమారులై ఉన్నారని నేను సెలవిచ్చి ఉన్నానన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మహానుభావుడు మనతో ఏం చెప్తున్నాడంటే, మీరందరూ దైవములు అంటే దేవునిలో ఉంచి వచ్చిన వారే, మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులై ఉన్నారని నేను సెలవిచ్చుచున్నాను అన్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్ప మాట మనతో చెప్పాడు. దేవుని పిల్లరా, పరలోకమందున్న దేవునికి మనమంట పిల్లలమంట. భూమి మీద ఆయన మనకు సమస్తాన్ని ఇచ్చి పోషించిన దేవుడిని ఎప్పుడు స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ ఆయన నామములో మనం ఆనందిస్తూ ఆయన సన్నిధి మనకు ఉంచున్నట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా సర్వోన్నతుడైన నిన్ను మేము దేవుడుగా కలిగి ఉండుట, మేము కూడా దైవం అని చెప్తున్నావు తండ్రి. నైనా నిన్ను నిత్యము ఆరాధించి నీ సన్నిధిలో మేము నివసించినట్లు కృపచూపమని అడుగుతూనైనా, ఎంతమంది అయితే కుటుంబంలో నా తండ్రి నైనా ఇదిగో తండ్రి మంచాలలో ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతూ, క్యాన్సర్ అని నా తండ్రి, జ్వరం అని నా తండ్రి నేను ఎంతమంది బాధపడుతున్నారో వారిని, వారి కుటుంబాలు దర్శించి మీరు నేను ఆరోగ్యము దయచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.